నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో విషాదం. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట, 11 మంది మృతి. అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు, లాఠీ చార్జితో తొక్కిసలాట, 50 మందికి గాయాలు. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం. కృత్రిమ మేధతో 10 ఏళ్లలో నెంబర్ 1గా మారనున్న ఏపీ. ఆర్థిక నేరస్తుడైన జగన్ ఇతర నేరగాళ్లను ఏకం చేస్తున్నాడన్న చంద్రబాబు. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరన్న సీఎం. P4 కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం. ఈ నెల 12లోగా ప్రతి నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశం. సుపరిపాలనకు ఏడాదంటూ కూటమి సంబరాలు. వైసీపీ పీడ విరగడైందంటూ టపాసులు కాల్చిన శ్రేణులు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు తీవ్ర నష్టం. సాయుధ డ్రోన్లు సహా 9 యుద్ధ విమానాలు ధ్వంసం. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారిగా విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలిరావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐపీఎల్లో తొలిసారిగా విజేతగా నిలవడంతో బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ చేపట్టింది. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానుల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఒకరినొకరు నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బౌరింగ్ ఆసుపత్రిలో 7 మరణించగా వైదేహి ఆసుపత్రిలో మరో 4 మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. భారీగా వచ్చిన జనసంద్రాన్ని నియంత్రించడం కష్టంగా మారిందని చెప్పారు. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొన్నారు. I have spoken to the police commissioner and all the people. I am also going a little late to the hospital because now a lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only
The exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off a lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present number? Yes. Of course. There is some issues. I will come back to you after I visit the hospital. Sir, only 5,000 police personnel were deployed, sir. What you said, the crowd that came in was running into thousands, sir. Was No, this enough, it was not thousands, it was lakhs. Sir, what do you want to say to those who are alleging at present, sir? No, they are there to allege. We are there to protect. You are going to a hospital, sir? Yes. You are meeting those patients? who are Yes. taking- స్టేడియం బయట విషాద ఛాయలు అలుముకున్న లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఆర్సీబీ ఆటగాళ్లంతా వేదికపైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి మౌనం పాటించారు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై బెంగళూరు 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు తొలిసారి విజేతగా నిలిచింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలిరావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐపీఎల్ 18 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కోసం బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం తొక్కిసలాటకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్న జట్టు ఆటగాళ్లు ఇతర సభ్యులను మొదట విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అయితే పెద్ద సంఖ్యలో అభిమానుల రాకను దృష్టిలో పెట్టుకుని పరేడ్ను రద్దు చేసి వాహనాల్లో స్టేడియంకు తరలించారు. అప్పటికే 2 ప్రాంతాలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్సీబీ జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా అభిమాన ఆటగాళ్లను చూసేందుకు లోపలికి వెళ్లాలని అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లపైకి ఎక్కారు. 2వ గేట్ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానుల్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావటం, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చేయి దాటిపోయింది. అభిమానులు ఒక్కసారిగా నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అక్కడున్న యువకులు కొంతమంది తొక్కిసలాటలో గాయపడి స్పృహ కోల్పోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశారు. సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. మరోవైపు గాయపడిన వారిని పోలీసులు అంబులెన్స్లలో ఆసుపత్రులకు తరలించారు. స్టేడియం బయట తొక్కిసలాటతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ లోపల క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ వేడుకకు సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ಹಂಗೆ ಉರುಪಿ ಸರ್ ಏನಾಗಲ್ಲ ನಿಧಾನಕ್ಕೆ ಎಷ್ಟೊಂದು ಜನ ಹೆಣ್ಮಕ್ಳು ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಹಿಂದೆ ಹೋಗಿ ಪ್ಲೀಸ್. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారిగా విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్ చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలిరావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చేతులెత్తేసింది. తొక్కిసలాట గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ తొక్కిసలాట ఎప్పుడు జరిగింది? తొక్కిసలాట కారణాలేంటి? మేడం, ఇది ఇక్కడ బెంగళూరు విధానసౌధ ముందర ఈవెంట్ చేశారు మేడం గవర్నమెంట్ నుంచి. ఆ ఈవెంట్ కాకముందుగా ఎక్కువ క్రౌడ్ వచ్చింది మేడం. స్టేడియం చుట్టుముట్టు ఎక్కువ క్రౌడ్ వచ్చి చూసుకోండారు. అదే టైంకి ఈవెంట్ విధానసౌధలో నడుస్తా ఉన్నప్పుడు కంట్రోల్ చేసే కాలేక అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడ వచ్చేవాళ్ళు. కొంచెం దూరం ఉంది మేడం, ఒక 600 మీటర్స్ ఉంది విధానసౌధ టు స్టేడియం. అందులో అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ జనం అక్కడి ఇక్కడ పోయేటప్పుడు తొక్కులు నడిచి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది మేడం. ఇక్కడ రమేష్, 11 మంది వరకు మృతి చెందారని తెలిసింది. మరి మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? మేడం, అది ఇంకా మేము గైడప్ చేస్తా ఉన్నాము. ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి ఒకటి చనిపోయారు. ఇప్పుడు 11 జనమై ఇంకా 4-5 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు మేడం. అట్లాగే 50 మంది వరకు కూడా గాయపడ్డారని తెలిసింది. మరి ప్రస్తుతం వారి పరిస్థితి ఎట్లా ఉంది? మంది గాయపడ్డారు, ఒక 15 మంది స్మృతి తప్పారు, అంటే తొక్కడంలో చిక్కులేసుకున్నారు మేడం. ఓకే, దీనిపై ప్రభుత్వం ఏమంటుంది ఈ ఘటనపై? ప్రభుత్వం అంటే డికే శివకుమార్ ఇప్పుడు రిప్లై చేస్తున్నారు మేడం, హోమ్ మినిస్టర్. ఇది పోలీసు కంట్రోల్ చేసే కాలేదు, అందుకని ఇలా అయింది. పోలీసు ఈ తక్షణానికి లాఠీ చార్జ్ కూడా చేయలేకపోయారు, అది చేయకూడదు, అందుకని ఇలా అయింది, ఇప్పుడు కంట్రోల్ చేస్తా ఉన్నాము అంటే చెప్తున్నారు మేడం. ఇప్పుడు అంటే ఘటన అయిపోయిన తర్వాత చెప్తున్నమాట. కానీ పబ్లిక్ అంతాను గవర్నమెంట్ ని దూషిస్తా ఉంటారు మేడం. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ఎంటిటీ మేడం. ఆర్సీబీ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ వాళ్ళది ఈవెంట్ ఇది. వాళ్ళకి వీళ్ళు ఏకాఏకి రాత్రి మ్యాచ్ అయిన తక్షణము వీళ్ళు ట్విట్టర్ లో అంతా శుభాశయాలు పంపించి చేశారు. ఏకాఏకి పొద్దున్న ఫంక్షన్ అని చెప్పారు. ఏమి ప్లాన్ లేదు మేడం. ప్లాన్ లేకుండా చేసిన తర్వాత ఇలా అయింది మేడం. రమేష్, మరి ఈ సన్మాన కార్యక్రమం ఇవన్నీ ఏర్పాటు చేసిన యాజమాన్యం ఏమైనా స్పందించారా దీనిపై? ఇది వరకు ఏమీ స్పందించలేదు మేడం. అది ఈవెంట్ 1 అవర్ పెట్టుకోండి మేడం. 1 అవర్ ఇంకా ఒక 10 నిమిషాల్లో ముగిచ్చేసి, క్రౌడ్ ఎక్కువైపోయిన తర్వాత కంట్రోల్ చేయలేక కాలేదు, అందుకని 10 నిమిషాల్లో ముగిచ్చేసి పంపించేసారు మేడం. ఓకే, ధన్యవాదాలు రమేష్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచిన వేళ బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం విషాదంగా మారింది. నగరంలో జట్టు సభ్యుల పరేడ్ చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీగా తరలిరావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఐపీఎల్ 18 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కోసం బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవం తొక్కిసలాటకు దారితీసింది. అహ్మదాబాద్ నుంచే బెంగళూరు చేరుకున్న జట్టు ఆటగాళ్లు ఇతర సభ్యులను మొదట విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అయితే పెద్ద సంఖ్యలో అభిమానుల రాకను దృష్టిలో పెట్టుకుని పరేడ్ను రద్దు చేసి వాహనాల్లో స్టేడియంకు తరలించారు. అప్పటికే 2 ప్రాంతాలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదట అసెంబ్లీ వద్ద స్వల్ప తొక్కిసలాట జరగ్గా కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్సీబీ జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా అభిమాన ఆటగాళ్లను చూసేందుకు లోపలికి వెళ్లాలని అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లపైకి ఎక్కారు. 2వ గేట్ నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది. అభిమానులు ఒక్కసారిగా నెట్టుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అక్కడున్న యువకులు కొంతమంది తొక్కిసలాటలో గాయపడి స్పృహ కోల్పోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశారు. సిపిఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. మరోవైపు గాయపడిన వారిని పోలీసులు అంబులెన్స్లలో బౌరింగ్, వైదేహి ఆసుపత్రులకు తరలించారు. స్టేడియం బయట తొక్కిసలాటతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ లోపల క్రికెటర్లను సన్మాన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ వేడుకకు సీఎం సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు. భారీగా వచ్చిన జనసంద్రాన్ని నియంత్రించడం కష్టంగా మారిందని చెప్పారు. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొన్నారు. అభిమానుల్ని కట్టడి చేయడం పోలీసులకు కష్టంగా మారడంతో పరేడ్ను నిలిపివేసినట్లు శివకుమార్ చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధలో వచ్చే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 చేయడమే లక్ష్యంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు దిశగా మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. అమరావతి సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలు ఏడాదిలోగా అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు అభినందనలు తెలిపారు. బల్లలు చరుస్తూ కేబినెట్ సహచరులు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రిపూట కూడా విధులు నిర్వహించేందుకు చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి ప్రోత్సహించడం కోసమే నిబంధనలు సవరించామని చెప్పారు. వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైమ్ విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సీసీ సర్వేలెన్స్. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మ్యాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంతకుముందు 5 hours-కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours-కి రెస్ట్ పీరియడ్ని మార్చారు. అదేవిధంగా సెక్షన్ 56 మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంతకుముందు 50 కానీ 75 గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 hours 144 hours పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ స్థాపనకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐటీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో 6th ప్లేస్లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రపంచంలోనే హైయెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ని వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా వెలుగొందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మార్గం సుగమం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. 20 లక్షల ఉద్యోగాలు యువకులకి అందించడమే కాకుండా 5 సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల్లో అది 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని సేకరించి వాటిని డెవలప్ చేయడానికి ఈరోజు ప్రతిపాదనలు పంపడం జరిగింది. 175 పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్టు 25, 26, 27, 28కి 475 కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే ఆయా డిపార్ట్మెంట్లకి ఈ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ ₹600 కోట్ల రూపాయలు ఎలిజిబుల్ స్కీమ్స్ టు ది డిపార్ట్మెంట్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ భూమిని బదలాయించడానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉద్దానం, కొప్పంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి కింద నీటి శుద్ధి చేసే ప్లాంటులకు వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఫిబ్రవరి 1, 2025 నాటికి యావత్ జీవ శిక్ష పడిన 17 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించిందన్నారు. దేశవ్యాప్తంగా జనగణనను 2 దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన చేపట్టాలని నిర్ణయించింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జనగణన 2027 మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్లో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జనగణనతో పాటు కులగణన చేపట్టనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి జనగణన చేపట్టాల్సి ఉండగా 2021లో కరోనా కారణంగా అది జరగలేదు. దేశంలో చివరిసారి 2011లో జనాభా లెక్కలు సేకరించారు.